Hi guys, welcome to my channel Jobs with Hansika. Amazon నుంచి అండ్ టెలిపర్ఫార్మెన్స్ నుంచి అయితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. అండ్ వీ విల్ స్టార్ట్ విత్ అమెజాన్ నౌ. అమెజాన్ హైరింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ రోల్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైదరాబాద్. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అండ్ కస్టమర్ సర్వీస్ రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్. సో ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ రోల్ అయితే. ఫ్రమ్ 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ అప్ టు 5 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 2.5 to 4.25. అంటే స్టార్టింగే 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 4.25 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ అప్ టు ఎక్స్టెండ్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీ పర్సన్ స్కిల్స్ ఏదైనా ఎక్కువ ఉన్నా కూడా లైక్ అప్పుడు మీ శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ ఇది పోస్ట్ అయ్యి జస్ట్ 3 days అయ్యింది. 400 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేశారంటే ఖచ్చితంగా జాయిన్ అయిపోవచ్చు అమెజాన్లో. డిస్క్రిప్షన్ వచ్చేసి అమెజాన్ ఈజ్ లుకింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ ఇన్ హైదరాబాద్ లొకేషన్. ఇది ఎస్పెషలీ అమెజాన్ లైక్ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి రావడానికి క్యాబ్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అమెజాన్ వాళ్ళు అందరికీ. కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరైనా చదువుకుంటూ అక్కడే ఉన్న వాళ్ళు అయితే దీనికి ట్రై చేయొచ్చు. రోల్ వచ్చి కస్టమర్ సర్వీస్ అసోసియేట్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కోకాపేట, హైదరాబాద్. అండ్ ఇట్స్ ఫుల్ టైమ్ కాంట్రాక్చువల్. లైక్ 8 hours వర్క్స్ ఉంటుంది, లైక్ 9 hours 1 hour బ్రేక్ ఉంటుంది ఆటోమేటిక్గా. అండ్ కాంట్రాక్చువల్, ఇదైతే పర్మనెంట్ కాదు. మీ పర్ఫార్మెన్స్ బట్టి అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ దాన్ని బట్టి మీకు కాంట్రాక్ట్ని పర్మనెంట్ చేయాలి లేకపోతే ఎక్స్టెన్షన్ ఉంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. క్యాండిడేట్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ అనేది ఎలిజిబుల్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు కదా. అక్కడ డైలీ ఆఫీస్కి వెళ్ళి రావాలంటే హైదరాబాద్లోనే ఉండాలి. Decide candidates for this profile. Minimum qualifications 10+2 any graduate or PG is eligible. Like 10+2 intermediate complete చేసిన వాళ్ళు కానీ ఎనీ గ్రాడ్యుయేట్ or పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటున్నాను. క్యాండిడేట్ షుడెంట్ బి పర్సూయింగ్ ఎనీ రెగ్యులర్ కోర్సెస్. ఇంకోటి ఏంటంటే మీరు ఎలాంటి కోర్సెస్ కానీ లైక్ ఇప్పుడు డిస్టింక్షన్లో ఏదైనా లైక్ ఓపెన్ డిగ్రీ చేస్తున్నారు అట్లా చేయకూడదు. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ అప్పుడు హాలిడేస్ లైక్ లీవ్స్ కావాలన్నా, ఎగ్జామ్స్ రాయడానికి ఒక 1 week కంటిన్యూస్ లీవ్ కావాలన్నా సో ఇక్కడ వాళ్ళకి కష్టమైపోతుంది. వాళ్ళు మోస్ట్లీ లీవ్స్ అనేది ఇవ్వడానికి ఆలోచిస్తుంటారు. కాబట్టి రెగ్యులర్ కోర్సెస్ ఉంటే ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ మ్యాండేటరీ. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి, ఎస్పెషల్లీ ఆన్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇన్ కేస్ మీరు నైట్ షిఫ్ట్స్లో ఉన్నారు అనుకోండి, మీరు సపోర్ట్ చేసేది యూఎస్కో లేకపోతే యూకేకో ఇలా డిఫరెంట్ దాంట్లోకి ఉంటుంది, డిఫరెంట్ కంట్రీస్కి ఉంటుంది. సో అక్కడ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఆన్ వీక్ ఆఫ్స్. అండ్ కంఫర్టబుల్ నైట్ షిఫ్ట్స్ అనేవి మీకు ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అమెజాన్లో అయితే 24/7 షిఫ్ట్స్ రొటేట్ అవుతూనే ఉంటాయి. ఇంకా సిఎస్లో అయితే 24/7 షిఫ్ట్స్ ఎనీ టైం ఉంటాయి, బ్యాచెస్గా. కాబట్టి మీకు నైట్ షిఫ్ట్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కూడా. అండ్ వీక్ ఆఫ్స్ కూడా రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉండొచ్చు, లైక్ ఫిక్స్డ్ వీకెండ్స్ అయితే ఉండవు, సాటర్డే సండే అని. కాన్సిక్యూటివ్ వీక్ లైక్ ఉంటుంది అంతే. కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అంటే థర్స్డే ఫ్రైడే వీక్ ఆఫ్ అండ్ మిగతా 5 days వర్క్ చేయాలి, లేదంటే మండే ట్యూస్డే వీక్ ఆఫ్ మిగతా 5 days వర్క్ చేయాలి, అలా ఉంటుంది. ఫ్రెషర్స్ హూ ఆర్ డన్ దేర్ అకాడమిక్ ఆర్ ఎగ్జామ్ కెన్ ఆల్సో అప్లై. లైక్ ఎవరైనా బీటెక్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు వచ్చే కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ ఏంటంటే మీ శాలరీ స్టార్ట్స్ బేసిక్ 2,47,000తో స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు 4,20,000 దాకా వెళ్ళచ్చు. అండ్ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే జిటా మీల్ కార్డ్ INR ఆఫ్ 11 month. ఇదేంటంటే మీల్ కార్డ్ లాగా అనేది ఒకటి ఇస్తారు వాళ్ళు. ఎవ్రీ మంత్ 1,100 అనేది వేస్తారు ఆ కార్డులోకి. సో మీరు ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కానీ ఆఫీసెస్లో ఉంటుంది కదా క్యాంటీన్లో అవన్నీ వాడుకోవచ్చు. ఎవ్రీ మంత్ 1,100 అనేది వాళ్ళు వేస్తారు మీకు. జస్ట్ లైక్ ఏదైనా స్నాక్స్ తినడానికి కానీ, క్యాంటీన్లో ఏదైనా ఫుడ్ తినడానికి, లేకపోతే సూపర్ మార్కెట్లో ఏదైనా స్నాక్స్, ఫ్రూట్స్, ఎనీథింగ్ ఏదైనా కొనుక్కోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు డిమార్ట్లో కూడా ఇది ఉంది అని అయితే నేను వింటున్నా. లైక్ డిమార్ట్లో కూడా ఈ కార్డ్ యూస్ చేయొచ్చు అని నాకు తెలుస్తుంది ఈ మధ్య.
అండ్ హెల్త్ ఇష్యూస్ బెనిఫిట్స్ ఆర్ అప్ టు 5 lakhs. అంటే ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు కదా, బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లైక్ అప్ టు 5 lakhs ఇన్సూరెన్స్ అనేది కూడా ఇస్తుంది మీకు. నైట్ షిఫ్ట్ అలవెన్స్, నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉందనుకో, షిఫ్ట్ స్టార్ట్ అయిందనుకో, ఈవినింగ్ షిఫ్ట్స్తో స్టార్ట్ అవుతుంది షిఫ్ట్స్ అనేది, నైట్ షిఫ్ట్స్ ఇక్కడ 150 రూపీస్ పర్ షిఫ్ట్. మీరు ఎన్ని నైట్ షిఫ్ట్స్ చేస్తే మంత్లో ఇంటూ 150 రూపీస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓవర్ టైమ్ అలవెన్సెస్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. మీరు ఓవర్ టైం కూడా చేయాల్సి ఉంటుంది. లైక్ మీ షిఫ్ట్ అయిపోయినా కూడా మీకు ఏదైనా ఓవర్ టైం ఉంటుంది, బట్ డోంట్ వరీ, ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం అమౌంట్ కూడా వేస్తారు వీళ్ళు. అండ్ 5 days working వీక్ విత్ 2 consecutive వీక్ ఆఫ్స్. చెప్పాను కదా 5 days వర్క్ చేయాలి, ఎనీ 2 days అని లీవ్ ఉంటుంది, consecutive days ఆఫ్. పికప్ డ్రాప్ క్యాబ్ ఫెసిలిటీ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఖచ్చితంగా మీకు డ్రాపింగ్ పికప్ అనేది ఉంటుంది, క్యాబ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నెట్ అలవెన్సెస్ 1250 per month. ఇదేంటంటే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటేనే ఇది అనేది ఎలిజిబుల్ అవుతారు, లైక్ ఈ బెనిఫిట్ అనేది మీకు వస్తుంది. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి ఇది ఉండకపోవచ్చు మోస్ట్లీ మీకు. ఇన్స్ట్రక్షన్స్ టు అప్లైయింగ్ అండ్ కంప్లీటింగ్ ఆన్లైన్ అసెస్మెంట్. టు అప్లై అండ్ కంప్లీట్ అసెస్మెంట్ యూ నీడ్ ఎ ల్యాప్టాప్ ఆర్ వెబ్కామ్. మీరు ల్యాప్టాప్లోనే ఎగ్జామ్ రాయగలరు, లైక్ ఫోన్లో కానీ ట్యాబ్లెట్లో కానీ రాయలేరు. అసెస్మెంట్ అనేటప్పుడు డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, నాయిస్ లైక్ ఎలాంటి నాయిస్ అయినా డిటెక్ట్ చేసేస్తుంది, కాబట్టి నాయిస్ ఫ్రీ హెడ్ ఫోన్స్ ఏదైనా ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకొని ట్రై చేయండి ఎగ్జామ్ అనేది. అండ్ ప్లీజ్ డు నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ యాజ్ పర్ ద ప్రాసెస్ ఎంటైర్లీ రికార్డెడ్. ఇది కంప్లీట్లీ రికార్డ్ జరుగుతుంది, లైక్ ఏ ఎగ్జామ్ రాస్తుంటారు కదా మీరు, దాన్ని రికార్డ్ అనేది అవుతుంది, కాబట్టి మీరు ఎలాంటి హెల్ప్ తీసుకోకండి ఎవరితోనూ అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ లింక్, కైండ్లీ కాపీ అండ్ పేస్ట్ ద లింక్ ఇన్ ద వెబ్. మీరు ఈ లింక్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ లింక్ అని కాపీ పేస్ట్ చేశారంటే క్రోమ్లో, సో మీరు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ లింక్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకునేయచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీకు టెస్ట్ లింక్ కూడా వచ్చేస్తుంది, లైక్ మేబీ 1 or 2 minutesలో టెస్ట్ లింక్ వచ్చేస్తుంది, వెంటనే అప్లై చేసుకుని ఎగ్జామ్ అనేది రాసేయచ్చు. అండ్ మీకు ఆన్సర్స్ అన్నీ కూడా నా ఛానల్లో ఆల్రెడీ ఉంటాయి, సో మీరు చూసి ట్రై చేయండి క్లియర్ చేయడానికి. అండ్ రోల్ వచ్చేసి నాన్ టెక్నికల్ సపోర్ట్ రోల్. వాయిస్ ప్రాసెస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, వాయిస్ అని. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 2.5 నుంచి 4.25 దాకా. వర్క్స్ అనేది కస్టమర్ సర్వీస్ కింద వస్తుంది. ఇది టెంపరీ, ఇక్కడ ఇచ్చారు కదా టెంపరీ కాంట్రాక్చువల్. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ హూ ఆర్ లివింగ్ హైదరాబాద్. వాళ్ళైతే డైరెక్ట్గా ఆఫీస్కే వెళ్ళిపోవచ్చు కాబట్టి వర్క్ చేయడానికి, సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనేది వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెలిపర్ఫార్మ్ నుంచి రిలీజ్ అయింది జాబ్ అనేది. హైరింగ్ ఫర్ ఈమెయిల్ ఆర్ చాట్ ప్రాసెస్. ఇదేంటే వాయిస్ ప్రాసెస్ కాదు, ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఈమెయిల్ ఆర్ చాట్ ప్రాసెస్, ఓన్లీ నాన్ వాయిస్ కిందకి వస్తుంది ఇది. సో కాల్స్తో కంపేర్ చేస్తే నాన్ వాయిస్కి కొంచెం ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి శాలరీ కూడా ఆల్మోస్ట్ కొంచెం తక్కువనే ఉంటుంది. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 2 to 2.5. చెప్పాను కదా. వర్క్ ఎలా అంటే కొంచెం ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది, చాట్స్ కానీ మీరు ఈమెయిల్స్ కానీ తీసుకునేటప్పుడు కాల్స్తో కంపేర్ చేస్తే, సో అందుకని శాలరీ కూడా కొంచెం అలానే ఉంటుంది. అండ్ టైమ్ అండ్ వెన్యూ 27th నుంచి, ఇది డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ హైదరాబాద్ లొకేషన్లో జరుగుతుంది. 27th నుంచి స్టార్ట్ అయింది, సో డ్రైవ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా 1st దాకా టైం ఉంది, సో మీరు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. 10:30కి అంతా అక్కడికి వెళ్ళాలంటే అట్లీస్ట్ మీరు ఒక 10:15 కల్లా రీచ్ అయ్యారంటే వాళ్ళ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే మీరు తొందరగా కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. మీరు అక్కడికి వెళ్ళాక అవినాష్ అనే అతన్ని కాంటాక్ట్ అవ్వాలంటున్నారు, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు వెళ్ళే ముందు ఒకసారి కాల్ చేసినా లేకపోతే అతనికి మీరు రెజ్యూమ్ షేర్ చేసినా కూడా బెటరే. జాబ్ డిస్క్రిప్షన్, వీఆర్ హైరింగ్ ఫర్ బ్యాంకింగ్ క్లయింట్ ఈమెయిల్ చాట్ ప్రాసెస్ కుకట్పల్లి. లైక్ ఇదేంటంటే బ్యాంకింగ్ ప్రాసెస్ అనేది తీసుకుంటున్నాను, అంటే చాట్ ప్రాసెస్ కానీ ఈమెయిల్ ప్రాసెస్. Walk in directly for the interview on Monday to Saturday 10:30 AM to 5 PM below mentioned location. ఇక్కడున్న లొకేషన్కి మీరు డైరెక్ట్గా వాక్ ఇన్కి అనేది వెళ్ళిపోవచ్చు, అంటే అది కూడా మండే టు సాటర్డే దాకా టైం ఉంది. మీరు డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ శాలరీ కూడా బెటర్గానే ఉంటుంది, ఎందుకంటే చాట్ ప్రాసెస్ అండ్ ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ ఇది.
25 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ. సో మీరు బీటెక్ కానీ బీకామ్ కానీ ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్సలెంట్ ఇంగ్లీష్ రిటర్న్ స్కిల్స్ ఆర్ ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్. లైక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అండ్ ఎస్పెషలీ రిటర్నింగ్ స్కిల్స్. ఎందుకంటే మీరు ఈమెయిల్స్ అనేవి పంపిస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే వాయిస్ అయినా కూడా మీరు కాల్ మాట్లాడేసి పెట్టేయచ్చు. బట్ కానీ ఈమెయిల్స్ కానీ ఏదైనా చాట్స్ కానీ ఏదైనా తీసుకున్నారంటే జస్ట్ లైక్ వాళ్ళకి ఒక రిటర్న్ కన్ఫర్మేషన్ మనం పంపించేస్తుంటాం. సో మనం ఏం మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళు దాన్ని వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది మనం చేసిన తప్పు కానీ మళ్ళీ మన కంపెనీ ఏదైనా చేయడానికి. కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ బాగుంటాయి. ఎస్పెషల్లీ రిటర్న్ ఉన్నప్పుడు చాలా బాగుండాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఒక రిటర్న్ డాక్యుమెంట్ అనేది పంపించేస్తాం కాబట్టి. సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి. లైక్ ఎస్పెషలీ కమ్యూనికేషన్ వెన్ యూ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఏ కస్టమర్ వయా ఈమెయిల్ ఆర్ చాట్స్ షుడ్ బి పర్ఫెక్ట్. అదే నేను చెప్పాలనుకుంటున్నది అయితే. అండ్ 6 days ఆఫ్ వర్కింగ్. 6 days ఖచ్చితంగా వర్క్ చేయాలి. 1 day వీక్ ఆఫ్ ఉంటుంది. అది కూడా రొటేషనల్ ఆఫ్. సండేనే ఉంటుందని అయితే ఏం చెప్పట్లేదు. అండ్ రొటేషనల్ డే షిఫ్ట్. ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీష్ మ్యాండేటరీ. లైక్ హిందీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అండ్ ఇంగ్లీష్ వీ క్యాన్ మేనేజ్ కాబట్టి హిందీ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. వర్క్ లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు మీకు. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 19K to 22K. మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీ శాలరీ అనేది కూడా ఉంటుంది. స్టార్టింగ్ అయితే 19K నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇమీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫర్డ్. లైక్ ఎంత తొందరగా జాయిన్ అయితే అంత బెటర్. లైక్ ఎందుకంటే వాళ్ళకి అంత ఇమీడియట్గా హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. లైక్ ఇమీడియట్ జాయినర్స్ కావాలని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఓన్లీ. అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అంటే డైరెక్ట్గా మీరు వాకింగ్ అనేది వెళ్ళిపోతారు కదా, అక్కడ హెచ్ఆర్ రౌండ్ జరుగుతుంది. అక్కడ రిటర్న్ అసెస్మెంట్ అండ్ ఆప్స్ క్లయింట్ రౌండ్. ఇంకొకటి ఏంటంటే మీరు హెచ్ఆర్ రౌండ్ అయితే ఏదో ఒక విధంగా క్లియర్ చేస్తారు. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీ క్యాన్ క్లియర్ ఇట్. కానీ రిటర్న్ అసెస్మెంట్ అప్పుడు కూడా మీరు డ్రైవ్ అటెండ్ అయ్యేటప్పుడు ఏదైనా ఇలాంటి ఎస్పెషల్లీ టెలిపర్ఫార్మెన్స్ వర్సెంట్ రౌండ్స్ అని కొన్ని చూసుకొని వెళ్ళండి. యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే కొన్ని వీడియోస్ అనేవి వస్తాయి కదా, సో అవి ఆన్సర్స్ కానీ కొంచెం ఏదో ఒకటి చూసి గుర్తు పెట్టుకొని పోండి. ఎందుకంటే వాళ్ళు అవే క్వశ్చన్సే అడుగుతారు మోస్ట్లీ. లైక్ రిపీటెడ్ వర్సెంట్ రౌండ్స్ అనేవి ఉంటాయి కదా, మోస్ట్లీ మీరు ఒక 5-6 వీడియోస్ చూసుకొని వెళ్ళారంటే క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆప్స్ రౌండ్ మీరు వన్స్ వర్సెంట్ క్లియర్ చేసేసినారంటే ఇంక ఇక్కడ ఏం ఉండదు. జస్ట్ మీ శాలరీ డిస్కషన్ లాగా అలా ఉంటుంది అంతే. సింపుల్ ఏదైనా సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్ అడిగేసి క్లియర్ చేసేస్తారు. అండ్ రికార్డ్స్ థ్యాంక్స్ హెచ్ఆర్ ఇంతే. టెలి పర్ఫార్మెన్స్ నుంచి రిలీజ్ అయింది. ఇట్స్ కంప్లీట్లీ నాన్ వాయిస్ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. ఇవేనండి అమెజాన్ అండ్ టెలి పర్ఫార్మెన్స్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. సో ఒకటి వాక్ ఇన్ డ్రైవ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడే అప్లై చేసుకొని ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది అమెజాన్. సో క్లియర్ అయితే ఇంటర్వ్యూ క్లియర్ అయినాక ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. 2 వర్క్ ఫ్రమ్ ఆఫీసే ప్రజెంట్ ఇవైతే. సో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో నేను ఇలాంటి జాబ్ పోస్టింగ్ షేర్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. లేకపోతే ఏదైనా మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంటే ఆన్లైన్లోనే మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే వేరే జాబ్స్ గురించి తెలుసుకోవాలన్నా నా ఛానల్ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నేను అవన్నీ మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను షేర్ చేస్తాను వయా కమెంట్ సెక్షన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.